ఈరోజు ఈరోజు అంతా మనసు బాగోలేదండి. నిన్న అన్నం ఏంటంటే ఒక విషయం నిన్న నుంచి అసలు వార్తలు అదే చూస్తున్నాను, సెల్ ఫోన్లో అదే చూస్తున్నానండి. ఒక క్రైస్తవ సేవకుడిని చంపేశారు. మీకు తెలియదుగా, చూస్తున్నారు. ప్రవీణ్ పగడాల అని చక్కగా క్రైస్తవ్యం తరపున ఒక వీరుడిగా ముందుకొచ్చేవాడండి. క్రైస్తవ్యం పైన, బైబిల్ పైన ఎవరైనా బురద జల్లితే, క్రైస్తవ్యం పైన ఎవరైనా బురద జల్లితే నేను ఉన్నాను అని గలమెత్తేవాడు. ఎవరైనా మత గ్రంథాలను పట్టుకుని వచ్చి బైబిల్ పైన దాడి చేస్తున్నప్పుడు వాళ్ళ మత గ్రంథాల్లో మీ గ్రంథంలో ఈ తప్పు ఉంది కదా అని వెత్తి చూపించేవాడు. నిజంగానండి, చాలా మతోన్మాదులతో డిబేట్లు చేశాడు. ఏమంటే వ్యక్తిగతంగా సంఘాన్ని చక్కగా సన్మార్గంలో ఉంచాలి, సంఘానికి క్షేమంగా ఉంచాలని ఆయన జీవితంలో చక్కగా దేవుడి కొరకు వాడబడుతున్న మంచి సైనికుడు. దేవుడి కోసం ఎన్నో యుద్ధాలు చేస్తున్నాడు. బైబిల్ పక్షాన, క్రైస్తవ్యం పక్షాన ఎన్నో యుద్ధాలు చేస్తున్నాడు. ఏమంటే ఆయన మరణం మీరు నిన్న ఈరోజు చూస్తున్నారు. బైక్ యాక్సిడెంట్ అని చెప్తున్నారు. ఏమంటే పెదాలు కట్ అయిపోయాయి, మొహం కట్ అయిపోయింది, ఒంటి నిండా గాయాలు. ఏమంటే నిజంగా ఆయన చూస్తుంటే తల నిండు రక్తం కారుతుంది. బండి బాగానే ఉంది, ఏమంటే తల పగిలిపోయిందని చెప్తున్నారు. హెల్మెట్ ఏమో బాగానే ఉంది. తల పగిలిపోతే హెల్మెట్ ఉంటుందండి? తల నిండా రక్తం, ముక్కులోంచి రక్తం, నాలుగులోంచి రక్తం, నోట్లోంచి రక్తం, ఒంటి నిండా గాయాలు. విషయం అంటే యాక్సిడెంట్ అయితే ఒంటి నిండా గాయాలు ఉంటాయి, చేతి మీద గాయాలు ఉంటాయి, కాలు మీద గాయాలు ఉంటాయి, ఎక్కడా గాయాలు లేవు. మొహం ఒకటే పగిలిపోయింది, బుర్ర ఒకటే పగలు కొట్టేశారండి. దీన్ని యాక్సిడెంట్గా చిత్రీకరించడానికి ట్రై చేస్తున్నారు. ఒక క్రైస్తవ వీర సైనికుడిని చంపేశారండి. మాట్లాడుతున్నాను, బాగా వినండి. ఇది వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మతోన్మాదులు చేసిన పనిది. మతోన్మాదులు ఏమనుకుంటున్నారంటే ఒక అతను చంపేశాం కనుక హ్యాపీ, మేము విజయం సాధించాం అనుకుంటున్నారు. ఓ మాట అడుగుతాను, బైబిల్ ప్రకారం చెప్తున్నాను, ఈ మతోన్మాదులు అందరికీ చెప్తున్నాను, మీకు బైబిల్ తెలియక పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు. మీరు క్రైస్తవ్యాన్ని అణిచే కొలది, క్రైస్తవ్యాన్ని మీరు అణచాలనుకునే కొలది మీరు ఎంత ప్రెజర్తో అయితే అణుస్తారో అంతగా డబల్ ప్రెజర్తో పైకి లేస్తుంది క్రైస్తవ్యం. అది క్రైస్తవ్యానికి ప్రారంభం నుంచి ఉన్న అలవాటు. క్రైస్తవ్యానికి ప్రారంభం నుంచి ఉన్న అలవాటు ఇది. మీరు బైబిల్లో నుండి ఎలాగో ఒక ఆయన చంపేశారు, యవనస్తుడు సైనికుడు దేవుడికి, స్టెఫను. రాళ్లతో కొట్టి చంపేస్తున్నారు. రాళ్ళు వేసి కొట్టి ఎవడు ఆ రాళ్ళుతో పళ్ళు కొరికారు, రాళ్ళు రువ్వారు. ఆ రోజున్న మతోన్మాదులు, యోధ మతస్థులు. మతం ఎప్పుడు మనిషిని చంపుతుందండి, క్రైస్తవ్య మతం కాదు, మార్గం. అందుకే మనిషిని చంపమనో, మనిషిని నాశనం చేయమనో, మనిషిని పాడు చేసే బోధలు క్రైస్తవ్యంలో ఉండవు. క్రైస్తవ్య మతం కాదు. మతంలో ఉన్న ప్రతి ఒక్కడు ఇలా మూర్ఖ పనులు చేస్తాడు. మూర్ఖంగా చంపారు ఆ రోజు స్టెఫన్ని. ఎవరైనా నిజంగా మీరు ఆలోచించండి, ఒక వీరుడు చచ్చిపోయాడు ఆ రోజు రాళ్ల దెబ్బలతో. చచ్చిపోయిన ఆయన పాదాల చెంత నుండి మరొక వీరుడు పుట్టాడు. ఎవరు? పౌలు. ఈ రోజు ప్రవీణ్ పగడాల గారిని చంపేస్తే ఆయన పాదాల దగ్గర నుంచి మరొక వీరుడు పుడతాడు ఆయన మరణాన్ని చూసి. అంటే చంపటం మీకు మీరు హాని చేసుకోవటం, మీరు ఏదో విజయం సాధించాలనుకున్నారు కాదు. చంపితే క్రైస్తవ్యానికి విజయం. చంపితే ఆయన ఆత్మ చక్కగా పరదేశికి వెళ్ళిపోయి వీర మరణం పొందావు నా కొడుకు అని ఆయన విజయం సాధించాడు. ఆయన బట్టి ఇంకొక వీర సైనికుడు అక్కడ లేస్తాడు. క్రైస్తవ్యానికి క్రీస్తు వలన ఎప్పటికీ విజయమే తప్ప ఈ తాటాకు చప్పుడులకి ప్రాణాలు తీసేస్తామంటే బెదిరేవాడు క్రైస్తవుడు మాత్రం కాదు. వీళ్ళు ఏమనుకున్నారంటే ఒక వ్యక్తిని చంపేస్తే ఇంక వీళ్ళు సలబడిపోతారు క్రైస్తవులు అనుకున్నారు. ఎవడ సలబడతాడు? అసలు క్రైస్తవుడికి బైబిల్లో ఒక వచనం ఉంది, అది నమ్మినవాడు క్రైస్తవుడు, అది నమ్మేవాడే ఇలా వీరోచితమైన పోరాటాలు చేస్తాడు. బైబిల్లో ఏమనుందో తెలుసండి? ఇప్పుడు తీయండి అసలు వచనం. ప్రవీణ్ పగడాల గారిని చంపిన వాళ్ళందరూ ఆ మతోన్మాదుల కుట్రలు చేసిన వల్ల, ఆయన అన్యాయంగా చంపేసాం మేము ఏదో విజయం సాధించామనుకుంటున్న వల్ల వాళ్ళందరూ వినాలి ఈ మాట. ఆ ప్రవీణ్ గారిని చంపిన వాళ్ళందరూ వినాలి. క్రైస్తవుడు అనగానే బైబిల్లో ఒక వచనాన్ని బాగా విశ్వసిస్తాడు. ఏంటో తెలుసా? వాడు బాప్తిస్మం తీసుకున్న రోజు, బైబిల్ పట్టిన రోజు, క్రీస్తు కొరకు బ్రతకడం ప్రారంభించిన రోజే నేను హతసాక్షిని అనుకునే బైబిల్ పడతాడు, నాకు చావొస్తుంది అనుకునే బైబిల్ పడతాడు తప్ప ఈ తాటాకు చప్పుళ్ళకి భయపడేవాడు ఎవడో అలా వీరోచితమైన పోరాటాలు క్రైస్తవ్యం తరపున చెయ్యడు. బైబిల్ ఏమనుందో తెలుసా? రోమపత్రిక 8వ అధ్యాయం 36 చదువుదాం. పౌలు గారు ఏమంటున్నారు తెలుసా? పౌలు గారు ఆ రోజు ఎన్నో శ్రమలు, ఎన్నో హింసలు, ఎన్నో ఇబ్బందులు క్రైస్తవ్యం తరపున ఎదుర్కొంటూ పౌలు గారు మాట్లాడుతున్న మాట ఇది. 36వ వచనం, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 36వ వచనం. ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా ఏమండి? ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా నిన్ను బట్టి దినమెల్లా, నిన్ను బట్టి దేవా నీకోసం నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారమై వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. క్రైస్తవుడు ఏమెంచుతాడట? మేము వదకు సిద్ధమైన వాళ్ళము అంటే చచ్చిపోవడానికి సిద్ధపడినోడిని నువ్వు చంపి నువ్వు సాధించేదేముందరా? ఆల్రెడీ డిసైడ్ అయ్యే బైబిల్ పడతాడు. ఇది క్రైస్తవ్యానికి ఉన్న ధైర్యం. ఎందుకు డిసైడ్ అయ్యి వదకు సిద్ధమై ఎందుకు బైబిల్ పడతాడంటే నన్ను చంపేస్తే
ఒకనాడు నా ప్రభువును చంపారు, నా ప్రభువును చంపితే మరణం ఆయన ఆపలేదు, మరణాన్ని ఆయన ఏం చేశాడు? జయించాడు. క్రైస్తవుడిని చంపితే అతడు హతసాక్షిగా అతడు మళ్ళీ ఏం చేస్తాడు? మరణాన్ని జయించి తిరిగి లేస్తాడు. ఎవడ భయపడతాడు? ప్రాణాలకు ఎవడండి భయపడతాడు? చంపితే ఎవడండి వెనక్కి వెళ్తాడు? నేను మళ్ళీ చెప్తున్నాను కదా, ఆయన చావును కల్లారా చూసిన వాళ్ళలో ఎవడో ఒక డిసైడ్ అవుతాడు మళ్ళీ ఆయనలా బ్రతకాలి, ఈ మతోన్మాదులకు గట్టిగా కౌంటర్ అయ్యాలి, గట్టిగా వీళ్ళకి బుద్ధి చెప్పాలని ఎవరో ఒకళ్ళు వేస్తాడు. లేవడా? ఎందుకంటే డిసైడ్ అయ్యేటట క్రైస్తవుడు. ఎంత బాగా రాస్తున్నాడు చూడండి, ఆ మాటలు ఎంత ఆనందాన్ని ఇస్తాయంటే, ఇందును గూర్చి రాయబడింది ఏమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము. దినమెల్లా వధింపబడిన వారం అంటే ఏ ఒక్క దినాన్నో మాకు వధ వస్తుంది, మరణం వస్తుంది, చావు వస్తుంది. మేము రెడీగానే ఉన్నాం. అలా రెడీగా ఉండమని దేవుడు మాకేం చెప్పాడు? శాసనం, ప్రవక్తల నోట ప్రవచనం రాయించాడు. అది మరలా క్రైస్తవేమో మీకు జ్ఞాపకం చేస్తున్నానని ఏమండి పౌలు గారు తనున్న తరంలో ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాడు. క్రైస్తవుడు వధకు సిద్ధపడిన వాడు. నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధికమైన, ఆ పదం చూసారా? మనము వీటన్నిటిలో అత్యధికమైన అంటే క్రైస్తవుడికి ఎప్పుడు ఏంటట? బ్రతుకున్న విజయాలే. ఎవరికి విజయాలు తెస్తాడు? బ్రతుకుంటే దేవుడికి తెస్తాడు, బైబిల్కి విజయాలు తెస్తాడు, వాక్యానికి విజయం చేస్తాడు. చచ్చిపోయాడు అనుకోండి, ఆ మరణంను కూడా అతను ఏం చేస్తాడు? జయిస్తాడు. ఇంకేం చేస్తారా మీరు క్రైస్తవుల్ని? ఏం అర్థం వాళ్ళకి చూసారా? వాళ్ళకి క్రైస్తవం ఇవ్వండి ఏంటో. యేసుక్రీస్తుల వారిని చంపాడు, మరణించి తిరిగి లేచాడు. ఈ రోజున ఒక సేవకుడిని చంపుతావా? ఒక విశ్వాసం చంపేస్తావా? ఒక దేవుడి కొరకు బ్రతుకుతున్న ఒక వ్యక్తిని చంపేస్తావా? మేము దినమెల్లా వధకు సిద్ధపడిన వారము. ఈ వాక్యాన్ని నమ్మాం. మీకు ఎప్పుడో ఒకనాడు స్తెఫనుకు వచ్చినట్టు, పౌలు గారికి వచ్చినట్టు, అపోస్తులకు వచ్చినట్టు, యాకోబుకి వచ్చినట్టు, ఏమంటే ఇప్పుడు మన కళ్ళ ముందు ఉన్న ఈ ప్రవీణ్ గారికి వచ్చినట్టు ఎప్పుడో ఒకప్పుడు వధకు నువ్వు కూడా సిద్ధమా అంటే సిద్ధపడి సేవలో ఉన్నాం. ఎవడేం చేస్తాడు? ఇక మీరు ఆలోచిస్తున్నారా? వధకు సిద్ధమైన వాడిని ఎవరేం చేస్తారు చెప్పండి? నేను చచ్చిపోవడానికి రెడీరా అన్నవాడిని ఇంక ఏం బెదిరిస్తారు చెప్పండి? ఏం పెట్టి బెదిరిస్తారు? ప్రాణాలే దేవుడి కోసం అర్పిస్తాను అన్నవాడిని దేనితో బెదిరిస్తారు? కనుక ఈ చివర కూడా ఏమంటున్నాడు తెలుసా? వాళ్ళు మనకి ఏం చేసినా చివరికి విజయం ఎవరిదట? మనదే. ఆయన హతసాక్షి. రోజు చక్కగా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాడు, ఆత్మను రక్షించుకున్నాడు, విజయం